హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం చింతపండుని ఇలా నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 4 ఎండుమిర్చి, 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కరివేపాకు చిటపటలాడుతుండగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఈ పులుసు మొత్తాన్ని బాగా ఉడకనివ్వాలి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ బెల్లం, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. ఇలా బాగా ఉడకపెట్టుకొని ముందుగా మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్న రైస్లో ఈ చింతపండును వేసుకోవాలి. వేసుకొని ఈ పోపు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.